షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇయాల రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ మన షాద్ నగర్ పక్కన మంజూరు చేసిన ఐటీఐఆర్ కారిడార్ ను తిరిగి ప్రారంభిస్తారు అనుకున్నా. ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభిస్తామని మాట ఇస్తారు అనుకున్నా. వరంగల్ జిల్లాలో ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని మాట ఇస్తారనుకున్నా. నల్గొండకు ఐఐటి, మెదక్కు ఐఐఎం ఇచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తానేమని చెప్తారేమనుకున్నా. అవేమీ చెప్పలే, ఏ వరం ఇయ్యలే, ఏ మాట చెప్పలే. మన ప్రాజెక్టుల గురించి కానీ, మన నిరుద్యోగ సమస్య గురించి కానీ, పాలమూరు వలస బతుకుల గురించి కానీ ఒక్క మాట కూడా ఇయ్యలే. ఏం మాట్లాడిండే నరేంద్ర మోడీ గారు? మీడియా మిత్రులారా, ఒక దేశ ప్రధానమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు, వెనుకబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు, కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించినాం. ఆయన మాట్లాడిందంతా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు. నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని, అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే. ఎవరయ్యా డీకే కుటుంబం? ఎవరయ్యా కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు? ఎవరయ్యా దొంగ సారాయి అమ్మినోడు? ఎవరయ్యా కానీ కొల్లగొట్టినోడు? ఎవరయ్యా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు? ఎవరయ్యా ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది ఎవడయ్యా? చివరికి వైన్ షాప్ల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే, కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే, ఇసుక వదలలే, మట్టి వదలలే, గాలి వదలలే, నీరు వదలలే, చెట్టును వదలలే, చేమను వదలలే, పుట్టను వదలలే. పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ పీడను పక్కన ఊసబెట్టుకొని నీతి గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా నరేంద్ర మోడీ గారు? మీకు తెలియదా డీకే చరిత్ర ఏందో? ఈ జిల్లాని, రాష్ట్రాన్ని దోసుకున్న వివరాలు మీకు దగ్గర లేవా? మీరు ప్రధానమంత్రిగా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో దొంగలెవరో, గజ దొంగలెవరో, దోపిడీదారులెవరో, దోసుకున్నది ఎవరో వివరాలు తెలుసుకోవా? వాళ్ళ ఫోటోలు చూడవా అని నేను అడుగుతున్నా. 20 ఏళ్ల నుంచి ఈ జిల్లాలో జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరినైనా ఈ జిల్లాలో ఏ బిడ్డనైనా, నా శత్రువునైనా, పక్క పార్టీనే అడగండి, రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఫోన్ చేసిండా? ఎవరినన్నా ₹1 అడిగిండా? ఇవాళ నా ప్రాంతానికి వచ్చి, నా గడ్డ మీదకి వచ్చి, మా అన్నదమ్ముల మధ్యలో నించోని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం, అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ డీకే అర్ణమ్మ నమ్ముకొని ప్రజల నుంచి వచ్చిన నన్ను, నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా, ఒక యువకుడిగా, ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలకరించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమను. నరేంద్ర మోడీ షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయం మీదో, ఎవరు కల్తీ కళ్ళ మీదో, ఎవరు ఇసుక దోసుకున్నారో, ఎవరు మట్టిని దోసుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్ నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్ నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే
నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే కేడీ కుటుంబం అని దొంగలు దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, మీరేదో ఆశామాష అనుకుంటున్నారు, అల్కగా ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇది మీ గౌరవానికి మంచిది కాదు, మీ హోదాకి గౌరవం తెచ్చిపెట్టదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి, మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆరోపణ చేసేటప్పుడు చూడండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి చరిత్ర ఏందో కనుక్కోండి. ఇవాళటి వరకు కార్యకర్తల కష్టంతో, కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి, వాళ్ళు 3 రంగుల జెండా పోసి భుజాల మీద ఎత్తుకొని ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిండ్రు. ఇది నా గొప్పతనం కాదు, మా కార్యకర్తల కష్టం అని చెప్పి నేను చెప్తున్నా. మీరు చేసిన అవమానం నన్ను కాదు, నా పాలమూరు బిడ్డలను అవమానించిండ్రు, నా కుటుంబ సభ్యులను అవమానించిండ్రు. మా పాలమూరు గడ్డ మీద తులసి వనం లాంటి ఈ పాలమూరులో కొన్ని గంజాయి మొక్కలు మొలిచినాయి, గడీల నుంచి వచ్చిండ్రు. ఇవాళ బంగ్లా రాజకీయాలు చేస్తుండ్రు. పొద్దుపూట బీఆర్ఎస్ బీజేపీ వేరే వేరే అంటారు, చీకటి అయితే వాడే వీడు వీడే వాడు. ఎన్ని రోజులు నడుస్తాయి కుమ్ముక్కు రాజకీయాలు? ఎన్ని రోజులు ఈ దగాకోరు రాజకీయాలని నేను అడుగుతున్నా. మా షాద్నగర్ యువకులు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుషారు కాదనుకుంటున్నావా? మీరు ఎట్లొచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఏ అంగి తొడిగినా, ఏ రంగు మార్చినా, మీరు ఎట్లొచ్చినా, మిమ్మల్ని చీకట్లో చూసినా, వెనుక నుంచి చూసినా దొంగలు ఎవరో గుర్తు పడతారు, బొంద పెడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చెయ్యాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. నాయకులు అమ్ముడు పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ శ్రమను బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టి బిడ్డ బయలు కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్కవుతున్నాడు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు మాకు సరిపోకపోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో మేము నిన్ను ఓడగొట్టి ఉండొచ్చు, మీకు మా మీద కోపం ఉండొచ్చు, కానీ మా మీద కోపంతో వాళ్ళెంబడి పోయిండ్రంటే పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత కాటికి పోతారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలలో మీ ఊర్లలో మీకు ఉండనే ఉండదు. మీ దుకాణమే బంద్ అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా మిత్రులారా, నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. మన ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకనాడు మీరందరూ ఆలోచన చేయండి. ఇంటికి పోయినాక మీ నాయననో లేకపోతే నాయనమ్మనో తాతనో అడగండి. ఒకనాడు హైదరాబాదు నుంచి మన షాద్నగర్ రావాలన్నా, కల్వకుర్తి పోవాలన్నా, పురాతన పట్టణం నుంచి రావాలంటే అక్కడ మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో కొట్లాట పెట్టి, కత్తులతో పడుచుకుంటుంటే, రక్తం చిందుతుంటే మన భూములు 10,000 కూడా ఎకరం ఎవరు అడగలే. కానీ 94 నుంచి 2014 వరకు 20 ఏళ్ళు మనం కష్టపడి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హార్డ్వేర్ పార్కులు ఈ ప్రాంతానికి తెస్తే ఇవాళ మన షాద్నగర్ లో భూములు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లకి ఎకరం పోతుంది. బుక్కెడు భూమికే కష్టపడే షాద్నగర్ ప్రాంతం ఆగర్భ శ్రీమంతుల ప్రాంతం అయింది. ఎందుకైంది? మతాల మధ్య సామరస్యం తెచ్చి, మనుషుల మధ్యలో శత్రుత్వం తగ్గించి, ఒకరు ఒకరు బాయ్ బాయ్ అని ఈ రోజు మనం పిలుచుకునే పరిస్థితులు కల్పించి, పెట్టుబడులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినందుకు
ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి చెందింది. చూస్తుంటేనే ఎయిర్పోర్టు షాద్ నగర్ కలిసిపోతే తొందరలోనే కొత్తూరు దాటుకొని ఇక్కడికి వచ్చేస్తారు. ఒకనాడు కోకపేట ఎక్కడుందంటే ఏనో పల్లెటూరు అనేది. కోకపేట 100 కోట్లకు ఎకరం అయింది భూమి. ఎందుకైందా? హైదరాబాదులో మత కల్లోలాలు లేవు, మనుషుల మధ్యలో పంచాయతీలు లేవు, కత్తులు కడుపుల్లో కూర్చుకునే విధానం లేదు. అందుకే ఇవాళ మన రాష్ట్రం, మన నగరం అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది, విశ్వ నగరంగా మారింది. ఇవాళ మనం శ్రీమంతులమైనం. అట్లాంటి రాష్ట్రంలో ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. గుజరాత్ నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంపై పోతుంటే, గుజరాత్ దాటుతుంటే కుట్రలు చేసి మత కల్లోలాలు సృష్టించి మనుషుల మధ్యలో విషం జమ్మించి ఇవాళ మన మధ్యలో పంచాయతీ పెడుతున్నారు. మాటకు ముందు శ్రీరామ నవమను హనుమాను జయంతి అను అంటారు. నేను అడుగుతున్న మా అన్నదమ్ములను, అయ్యా మా తండ్రి తాత ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? పోసమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? జాంగీర్ పీర్ల దర్గా పోలేదా? మనం కాదా చేసింది? ఊర్లలో పీర్ల పండుగ చేసింది మనం కాదా? అలా దుంకింది మనం కాదా? జాంగీర్ పీర్లకు మేకపోతుని ఇచ్చింది మనం కాదా? ఇంత మంచి వాతావరణంలో మనందరం కలిసి ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇవాళ పంచాయతీలు పెట్టాలని, చిచ్చు పెట్టాలని బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, ఇవాళ మీరు అనుకుంటున్నారేమో దేవుడి పేరు మీద పోలింగ్ బూతుల్లో బిచ్చం ఎత్తుకోవాలి, ఎన్నికల్లో గెలవాలి అని. కానీ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, నరేంద్ర మోడీ గారికి, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు, వాడే మత సామరస్యాన్ని కాపాడుతాడు, వాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడిని తీసుకొచ్చి షాద్ నగర్ బస్టాండ్ లో స్తంభాలంలో పెట్టి బిచ్చం అడుక్కునేటోడు హిందువు ఎట్లయితాడయా? ఎట్లయితారు? అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది, ఎట్లయినా గెలవాలని చూస్తుంది, ఈ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. నేను మీకు చెప్పదలుచుకున్నా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా అనే పట్టణం 25 నిమిషాలలో వెళ్తాం. ఆడ షాద్ నగర్లో ఎకరం అమ్ముతే 100 ఎకరాలు వస్తుంది. ఢిల్లీ పక్కన అరగంట దూరంలో షాద్ నగర్లో ఎకరానికి ఆడ 100 ఎకరాలు వస్తుంది. ఎందుకు ఆడ ధర లేదు? ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? ఎందుకు పరిశ్రమలు ఉంటలేవు? ఎందుకు ఐటీ కంపెనీలు లేవంటే మత కల్లోలాలు సృష్టించి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కత్తులతో పొడుచుకుంటుంటే, రక్తం ఏరులై పారుతుంటే పెట్టుబడి ఎవడు పెట్టడు, ఎవడు ఆ ప్రాంతంలో ఉండడు.